అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో కూలీ ధరలు పెంచాలి, ప్రైవేట్ కూలీలుగా పనిచేస్తున్నామని, సిమెంట్ బస్తాలకు సంబంధించి ధరలు పెంచాలని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అక్కమాంబ ఆలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసి సిమెంట్ లగేజ్ ఆటోలతో ప్రదర్శనగా తహసీల్దార్ కార్యాలయం చేరుకొని నిరసన చేపట్టారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా తమ కుటుంబాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నామని, సిమెంట్ బస్తాకు ధరలు పెంచాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ శుభకుమార్కు అందజేశారు. చెప్పు ఎత్తుకొని మామూలు ప్లాట్ దగ్గర పెంచుకుంటే ఇప్పుడు డీజిల్ రేట్ పెరిగింది. ఏం కాదు, ఈడే లోడ్ చేయాలా, ఆడ లోడ్ చేయాలా, మాకు ఇస్తుంది 5 రూపాయలు ఎక్కువ కూలి పెంచుతున్నాము. మామూలు లోడ్ చేస్తే 5 రూపాయలు ఇస్తుంది, 2 రూపాయలు పెంచినాము. మామూలు 1000 కేజీలు కట్ చేసుకోకపోతే 600 ఇస్తుంటే 200 పెంచినాము సార్. అది మంచిగా కొంత న్యాయం చేయాలి. మేము చేయడం కాదు, మీకు సంఘం ఉంది సార్. ఒకసారి మీకు కష్టపడుతున్నాం సార్. కష్టపడుతున్నారు కాబట్టి ఒక రేట్ పెట్టుకున్నాం. ఈ రేట్ అంతా కూడా మార్కెట్లో చెప్తారా? అలానే చెప్తున్నాం, అలానే ఇచ్చి పెంచుకుంటాం. మాకు గిట్టుబాటు కావట్లేదు కాబట్టి షాపులు అన్నీ చెప్పేస్తాం. సావుకారులకి ఏమంటున్నారు వాళ్ళు ఓకే అంటున్నారు సార్. కొంతమంది ఇవ్వడం లేదు, దానికి ఈరోజు బంద్ చేస్తున్నారు. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వలేదు. మీ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అది కూడా పత్రికాముఖంగా మీడియా ద్వారా అలాగే గవర్నమెంట్ కూడా పేరు వనర్ స్వామి. గట్టిగా చెప్పు. నా పేరు వనర్ స్వామి. కళ్యాణదుర్గంలో ఆటో తోలుతున్నాం మేము. మాకు అమ్మాయిలు గిట్టుబాటు కావడం లేదు. మేము తోలని కష్టం జరగడం లేదు. మేము 15 ఏళ్ళ నుంచి 15 రూపాయలతో తోలుతున్నాము. ఇప్పటికి కానీ మాకు కష్టం ఎక్కువ ఉంది. పెట్రోలు అవన్నీ పెరిగినాయి. మేము చేసిన కష్టం మాకు గిట్టుబాటు కావడం లేదు. అందుకే 5 రూపాయలు పెంచుకుంటున్నాం మూట పైన. మాకు ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాం. కడ్డీ కానీ మేము తోలుతున్నాము. 600 ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి 800 తీసుకుంటున్నాం టన్నుకి. ప్రజలు సహకరించాలని ఎంఆర్ఓలో నోటీస్ ఇచ్చాము, కోరుకుంటున్నాము. దుర్గంలో మేము ఆటో హమాలి యూనియన్ తరఫున సిమెంటు కడ్డీలు రేటు పెంచవలసిన కోరుతున్నాము. మాకి ఏమి గిట్టుబాటు కావడం లేదని సిమెంట్ మూటల మీద 5 రూపాయలు పెంచాము. కడ్డీలు 600 తోలుతున్నాం టన్ను, ఇప్పుడు 800 రూపాయలు చేసాము. మాకు అధికారులంతా సహకరించాలి, ప్రజలు సహకరించాలి, మాకు సహకరించాలి.